మెయిన్లీ మూవీ ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిందనమాట. అందుకని మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మూవీని ఓపెన్ చేసిన వెంటనే ఓ ఇద్దరు వ్యక్తులు అలా ఎయిర్పోర్ట్ లో నడుచుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ పేరు నజీబు హకీం అనమాట. అసలు వాడికి ఇంగ్లీష్ రాదనమాట. వీళ్ళకేమో అరబిక్ రాదు. అలా అలా మాడుతూ ఉంటారు, ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు ఇంగ్లీష్ లో. వాళ్ళ పాస్పోర్ట్ చూసిన ఆఫీసర్ వాళ్ళ పాస్పోర్ట్ చూసి కన్ఫర్మ్ చేసుకుని స్టాంప్ వేసి పంపిస్తారు. వీళ్ళు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళ స్పాన్సర్ కోసం చూస్తూ ఉంటారు కానీ కనిపించడు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే పక్కనే ఉన్న ఓ ఇండియన్ వర్కర్ హెల్ప్ తీసుకుంటారనమాట. వాడితో ఫోన్ చేపిస్తారు వాడికి, కానీ వాడు ఎత్తాడనమాట. ఎందుకంటే ఫ్రైడే వాళ్ళకి హాలిడే అనమాట, కంపెనీ వాళ్ళకి అందరికీ. దాంతో వాళ్ళు ఫోన్ ఎత్తారనమాట. దాంతో వీడికి అర్థమైపోద్ది ఏం చేయాలో తెలియక వాడేం చేస్తాడంటే సర్లే ఇంకా పెట్టాయని సార్ అని చెప్తాడు. దాంతో వాడు పెట్టేస్తాడు. వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట వాడి కోసం. అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఓ షేక్ అంటే తేడాకు చూస్తాడనమాట. వాళ్ళిద్దరికి వెళ్ళి ఒరే బాబు నిన్ను మొహమ్మద్ గారు పంపించారా అంటారు. దాంతో వీళ్ళకి తెలియదు అరబిక్ భాష అలా మాటలు తెలియక వాడు చిరాకేసి వెళ్ళిపోతాడనమాట. దాంతో వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి వాడే వచ్చేసి పాస్పోర్ట్లు చూస్తారనమాట. చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళిద్దరిని పంపించింది వీడియో అని చెప్పేసి. దాంతో రండ్రా బాబు అని చెప్తాడు వాళ్ళని. వ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క బ్యాగులు తీసుకొని వ్యాన్ లోపలికి పెడతారనమాట. దాంతో వీడు ఒరే తొందరగా ఎక్కువ వెనక ఫాస్ట్గా ఎక్కువ అంటాడు. దాంతో మన నజీబు హకీం గాడు వీడు ఏం చేస్తాడంటే అలా వెళ్తా ఫ్రంట్ ఎక్కుతారనమాట. ఫ్రంట్ డోర్ తీసిన వెంటనే వాడు కోపం వచ్చేసి రే వెనకెక్కరా రే ముందు కాదు అని చెప్తాడు. దాంతో నజీబ్ గారు ఏంట్రా అదే కంపెనీ వాడు ఇంత చెత్త గారు పంపించారేంట్రా, మనకి ఏసీ గారు పంపించాలి కదా. ఇందాక శ్రీలంక వాళ్ళు ఉన్నారు కదా ఎయిర్పోర్ట్లో ఉన్న శ్రీలంక వాళ్ళు మాత్రం మంచి కారు వచ్చింది, వాళ్ళు ఏసీ కార్లు వెళ్ళారు అందరూ. కానీ మనకేంట్రా ఈ దరిద్రం, కంపెనీ వాడికి మనకేంట్రా బాబు చెత్తగా పంపించారని చెప్పేసి ఇద్దరు కంపెనీ వాడిని తిట్టుకుంటూ ఉంటారనమాట. దాంతో ఏమైద్దంటే అక్కడ షేక్ గాడికి కోపం వచ్చేసిద్ది అనమాట. ఈ లోపల వీళ్ళు కార్లు ఎక్కేసి అలా మాడుకుంటూ ఉంటారు. హకీం గాడు ఏమంటాడంటే నజీబ్ గాడితో ఒరే మాకు ఫోన్ కావాలి రావు అని చెప్పేసి వాడు షేక్ అడిగితే వాడు షేక్ గాడికి కోపం వచ్చేసి ఒరే వెనకెళ్ళి కూర్చోరా రే మాట్లాడమాక లేకపోతే పోలీసులు పట్టిస్తాను రా బాబు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు చచ్చినట్టు కూర్చుంటారు అనమాట. ఈ లోపల ఏమైద్దంటే హకీం గాడు నిద్రలోకి జారుకుంటాడు. అలా రాత్రి అయిపోతాడనమాట. వీడేంటంటే ఎడారి మధ్యలో ఉన్న ఒక చిన్న గుడిసె దగ్గర తీసుకొస్తాడనమాట. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి వీడేం చేస్తాడంటే అబూ ఖలీద్ గాని పిలుస్తాడు. షేక్ గాడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒరే కింద దిగండ్రా అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు కింద దిగుతారనమాట. దిగి సార్ ఇదేంటి సార్ మమ్మల్ని గుడిసె దగ్గర తీసుకొచ్చారు, మాకు ఇచ్చింది 5 స్టార్ హోటల్ కదా సార్ కంపెనీ వాళ్ళు అని చెప్తారు. వాళ్ళ మాటలేమి ఈ షేక్ గాడు విన్నాడనమాట. వెనుకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరు కలిసి వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వై యూ టేక్ మీ హియర్ సార్, ఆ కంపెనీకి ఈవెన్ మీ హోటల్ అని చెప్తారు. దాంతో అబూ ఖలీద్ గాడు ఏం చేస్తాడంటే మన హకీం గాడిని పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయి తాళం వేస్తాడనమాట. దాంతో వీడు అడుస్తూ ఉంటాడు ఒరే కాపాడరా అని చెప్పేసి నజీబ్ గాడిని. దాంతో నజీబ్ గాడిని తీసుకెళ్ళేసి వ్యాన్లో ఎక్కిస్తాడనమాట. ఎక్కించిన తర్వాత ఒరే నువ్వు దిగావంటే నిన్ను ఎక్కడే ఎడాల్లో వదిలేస్తా అని చెప్తాడు. దాంతో భయపడి దిగడనమాట. వీడేమో అడుస్తూ ఉంటాడు హకీం గాడేమో. దాంతో చివరికి వీడు ఇంకో ప్లేస్ తీసుకొస్తాడనమాట వీడిని. అక్కడ ఏమైందంటే యాసర్ ఎత్తి వస్తాడనమాట. వాడు చెప్తూ ఉంటాడు ఒరే నువ్వు ఈయన జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నని చెప్పేసి. వీడు చెప్తూ ఉంటాడు యాసర్ గారికి సార్ నా ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. వీడంటే యాసర్ గారు ఏం చెప్తాడు ఒరే వచ్చి పడుకో అంటాడు. దాంతో నజీం గారికి ఏం అర్థం కాదు, మైండ్ పోద్దనమాట. అలా వెళ్తా ఉంటే ఒక ముసలి వ్యక్తి మొహం మొత్తం గడ్డంతో నిండిపోయి మురికిగా ఉంటాడనమాట. వాడితో వెళ్ళి వీడు ఫోన్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు. వాడేమో ఫోన్ లేదు గీన్ లేదు అని చెప్పేసి వెళ్ళరా అంటాడు. దాంతో వాడికి అర్థమైపోద్ది వాడు ఒక ఇండియన్ వ్యక్తి అని. నజీబ్ గాడికి దాహం వేయడంతో సార్ వాటర్ కావాల్సి అడుగుతాడు. అక్కడికి వెళ్ళి తీసుకోరామో అని చెప్తాడు. దాంతో వీళ్ళు అక్కడికి వెళ్ళి తాగేస్తా ఉంటాడు వాటర్ ఆన్ చేసుకొని. అలా నజీబ్ గాడు నిద్రపోతున్నప్పుడు ఒంటే వచ్చి కొట్టిద్దనమాట. దాంతో ఉలిక్కి పడతాడు మనోడు. ఉలిక్కి పడి అక్కడికి వెళ్ళి ముసవాడిని అడుగుతాడు ఎక్కడ పడుకోవాలి రాబో అని చెప్పేసి. వీడేం చెప్తాడంటే నీ ఇష్టం అని చెప్తాడు. దాంతో మన నజీబ్ గాడు టెంట్ లోపలికి వెళ్ళి యాసన్ గాడి దగ్గర పడుకుంటాడనమాట. ఈ లోపల ఏమంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట. నజీబ్ గాడు మట్టి తీస్తూ ఉంటాడనమాట నదిలో నుంచి. అది కేరళలో ఉన్న ఒక నది అనమాట. వాడి ఒక కోవర్కర్తో ఏమంటాడంటే ఒరే బాబు నాకు గల్ఫ్ కంట్రీకి ఎలా ఉండరా డబ్బులు కావాలని చెప్తాడు. దాంతో కోవర్కర్ గాడు ఏం చెప్తాడు వాడికి
ఒరే నీ ఇల్లు తాకట్టు పెట్టారా అని చెప్తాడు. కానీ నజీబ్ గాడు నీ ఇల్లుది మాత్రం తాకట్టు పెట్టండి నేను అని చెప్తాడు. దాంతో వాడే అడ్వైస్ ఇస్తాడనమాట. ఏంటంటే ఒరే 2 నెలలు గట్టి కష్టపడేసి వేసా కట్టేరా బాబు అని చెప్తాడు. దాంతో నజీబ్ గాడు సర్లే కట్టేస్తాను రా బాబు అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే అలా స్కూటర్ వేసుకుని వెళ్తా ఉంటాడు. వెళ్తా ఒక చోట ఆగుతారు. వాడి పేరు కరువా అనమాట. వాడికి డబ్బులు ఇస్తాడనమాట నజీబ్ గాడు. ఎందుకంటే సార్ అయితే బంగారం మొత్తం అమ్మేసాను సార్ మీకోసం అని చెప్తాడు. దాంతో ఒరే నేను చూసుకుంటాను రా మొత్తం, నేను గల్ఫ్కు పంపించే బాధ్యత నాది అని చెప్తాడు. సార్ వీసా అనేది ఫేక్ కాదుగా అంటాడు. ఎందుకంటే నేను వెళ్ళి సంపాదించాలి సార్, బాగా మంచి కంపెనీలో చూడండి సార్ అని చెప్తాడు. దాంతో మన వాడికి కోపం వచ్చేసి నువ్వు నన్ను నమ్మట్లేదు రా బాబు అని చెప్పేసి డబ్బులు చేతిలో పెడతాడనమాట. అప్పుడు నజీబ్ గాడు సార్ నేను జోక్ చేశాను సార్ అని చెప్పేసి అలా కూడా కన్విన్స్ చేస్తాడనమాట. పక్కన సైను అనే ఒక అమ్మాయి ఉంటుంది. పక్కనే నజీబ్ గాడు వాళ్ళ అమ్మ అనమాట. సైను ఎవరో కాదు, నజీబ్ గాడు ఒక భార్య అనమాట. నజీబ్ వాళ్ళ అమ్మ సైనుకు చెప్తూ ఉంటుంది వంట మాంసం చాలా బాగుండిద్ది, అరబ్ కంట్రీస్ లో బాగా అంటారు. నా తమ్ముడు నా చిన్నప్పుడు వాడు పనికి వెళ్ళినప్పుడు అరబ్లో అక్కడి నుంచి ఒంటి మాంసం తెచ్చాడు, చాలా బాగుందని లొట్టలేసుకుని తినేసా అని చెప్పిద్ది. దాంతో నజీబ్ వాళ్ళమ్మ సైనుకి చెప్తా ఉండిద్ది మీ ఇద్దరు అన్నలు ఎలా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నెంబర్లు వాడికి ఇవ్వు మన నజీబ్ గారికి మీ ఆయనకి, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పేసి. అదే టైంకి నజీబ్ గాడు వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మని బిర్యానీ చేయమంటాడు. పక్కనే ఉన్న వాళ్ళ వైఫ్కి తిండి తినిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అనమాట. అందుకని ఈలోపు యాసర్ గాడు నజీబ్ గారిని గట్టికి తంతాడు అనమాట కాలుతో. ఒరే నువ్వు బయటికి వెళ్ళరా ఎదవా, అరే ఎదవా బయటికి వెళ్ళి పడుకో, ఇది కాదా నీ ప్లేసు, బయట పడుకోరా ఎదవా అని చెప్పేసి చెప్తాడు. నజీబ్ గారికి ఏం అర్థం కాదనమాట. అసలు నన్ను ఎందుకు వీళ్ళు టీచ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటాడనమాట. ఈ లోపల నజీబ్ గారు ఒక చోటని పడుకుంటాడు అనమాట. అలా పడుకొని రాత్రి అయిపోయి పొద్దున అయిపోద్ది అనమాట. పొద్దున్న మేకల సౌండ్తో లెగుస్తాడనమాట. ఈ లోపల ముసలాయన పాలు పిండుతూ ఉంటాడు. పాలు పిండి ఒరే ఇది తీసుకొని అని కంటిన్యూ చేద్దాం అనే లోపలే మన నజీబ్ గారు తీసుకొని తాగేస్తారనమాట. తాగేసిన తర్వాత వెంటనే ఆ ముసలో లాక్కొని అరే బాబు ఇది నీకు కాదురా బాబు, వెళ్ళి ఆ దొరబాబుకి ఎవరా బాబు అని చెప్తాడు. దాంతో నజీబ్ గారు వెళ్ళేసి ఆ టెంట్కి వెళ్ళి సార్ తీసుకోండి సార్ మీకోసమే ఫ్రెష్ పాలు తెచ్చాను సార్ అంటాడు. దాంతో యాజర్ గాడు పాలు మొత్తాన్ని కరువు పోతుల్లా తాగేస్తాడనమాట. తాగేసి ఒరే దేడ్ దిమాగ్గా బయటికి వెళ్ళరా అని చెప్తాడు అరబిక్లో. కానీ మన నజీబ్ గాడికి అరబిక్ రాదు కాబట్టి ఏంటో వాడు చెప్పేది ఏంటో అర్థం కాదు. ఏంటి సార్ అంటాడు. దాంతో వీళ్ళు లెగిసేసి 2 తగిలిస్తాడనమాట. ఒరే బయటికి వెళ్ళరా లఫుట్ అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, సార్ ప్లీజ్ సార్ అలాగే నన్ను ఎయిర్పోర్ట్లో దింపేయండి సార్, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి సార్, అసలు కంపెనీ కోసం వచ్చాను సార్, నేను కంపెనీలో ఎంప్లాయ్గా చేద్దామని వచ్చేసారు సార్, మీరేం ఇలా చేసేస్తారని చెప్తాడు. దాంతో యాజర్ గారు కోపం వచ్చేసి ఒక్క తోపు తోస్తాడనమాట. తోపు తోసి ముసలాడు చెప్తాడనమాట నువ్వే అలాగని వాడు ట్రైనింగ్ ఎవరా అని చెప్పేసి. ఈ లోపల ఏమైద్ది షేక్ గాడు వస్తాడనమాట అక్కడికి ట్రక్ వేసుకొని వచ్చేసరికి మళ్ళీ నజీబ్ గాడు ఆ షేక్ దగ్గరికి వెళ్ళేసి బతులు ఉంటాడనమాట. సార్ ఎలాగే వెళ్ళిపోవాలి సార్ అని చెప్పేసి. ఈ లోపల ఏమైద్ది బస్తా తీసి పెడతాడనమాట, వెళ్ళి అక్కడ పెట్టరా అని చెప్పేసి. దాని తర్వాత సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్, నాకు మీ కంపెనీ ఏసీ రూమ్ ఇస్తామని చెప్పేసరికి వాడి కోపం వచ్చేసి రే వెళ్ళి అక్కడ పెట్టరు రాసుకెళ్ళి అని చెప్పేసి గట్టి తిడతాడనమాట అరబిక్లో. దాని తర్వాత నజీబ్ గాడు వెళ్ళి ఆ గుడి లోపల వేస్తాడనమాట. బస్తా తీసుకెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడనమాట వాళ్ళ గురించి. ఓ పక్కన కూర్చొని ఆలోచించే లోపల బట్టలు ఇస్తారనమాట, చెప్పులు ఇస్తారనమాట, తీసుకోరా బాబు అని చెప్పేసి. ఈ లోపల ఏమైద్ది మన నజీబ్ గారు వెంటనే పాస్పోర్ట్ తీసుకెళ్ళి సార్ నా కంపెనీ అన్నీ ఇస్తాను సార్, నా బ్రోకర్ కుర్వగాడు నాకు చెప్పారు సార్ కంపెనీలో జాయిన్ చేస్తారా అని చెప్పేసరికి వాడు చింపేస్తారనమాట. పాస్పోర్ట్ చింపేసి పక్కన ఇసిరేస్తారనమాట షేక్ గాడు. దాంతో నజీబ్ అక్కడ పక్కనే ఉన్న పేపర్ మొత్తం వెతికి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అనమాట, బాధపడుతూ ఉంటాడు. ఒరే బాబు ఎందుకు నా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి. ఈ లోపల టెంట్లో ఏమైందంటే యాజరాను షేక్ రొట్టెలు తయారు చేస్తూ ఉంటారు. వాడిని పిలుస్తూ ఉంటారు అన్నమాట నజీబ్ గడిని. ఒరే బాబు తిన్నాను కారా బాబు అని చెప్పేసి. వెంటనే నజీబ్ గడు టెంట్ లోపలికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ రొట్టె బుక్కను పట్టుకొని పిచ్చుకోకలా తింటారనమాట. తినేసరికి దగ్గుతాడు. దగ్గే లోపల వాడేంటంటే నీళ్ళు వేస్తాడనమాట. ఆ నీళ్ళలో నంచుకొని తినరా బాబు అని చెప్పేసి
చెప్పేసి అలాగే తింటాడనమాట. తర్వాత ఏమైద్దంటే నజీబ్ వెంటనే ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళేసి అడుగుతూ ఉంటాడనమాట, ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఎలాగా, రోడ్డు ఇక్కడి నుంచి ఎంత దూరం అడుగుతాడు. కానీ ఆ ముసలోడు రోడ్డు ఇక్కడి నుంచి చాలా దూరం, తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. దాంతో నజీబ్ బాధపడుతూ ఉంటాడనమాట, పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. తన వైఫ్ సైనా గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళిద్దరూ అమ్మాయి పుడితే సాఫియా అని పెడదాం, అబ్బాయి పుడితే నా ఫ్రీద్ అని పెడదాం అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఈ లోపల ఏమైందంటే నజీబ్ సానియాగాను వాళ్ళ అమ్మకి గుడ్ బై చెప్తాడనమాట. నేను వెళ్ళేసి వస్తాను, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పేసి అదే వాళ్ళని ఫస్ట్ టైం నజీబ్ తన లైఫ్లో వదిలి వెళ్ళడం అన్నమాట. ఈ లోపల ఏమిటంటే నజీబ్ ఎడాల్లో అన్లోడింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి యాజగాడు వచ్చేసి, రే కుక్క ఎందుకురా వాటర్ వేస్ట్ చేస్తావు, అరే ఎడార్రా ఇది, ఎడార్లో వాటర్ ఉండరు అని చెప్పేసి తిడతా ఉంటాడు వాడిని. అలా తిట్టి అక్కడ పక్కనే ఉన్న బకెట్ వాటర్ని తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయేసరికి దాన్ని బట్టి వాడికి సిచ్యువేషన్ అర్థమైపోద్ది, ఇక్కడ కడుక్కోడానికి వాటర్ ఉండవు అని చెప్పేసి. దాని తర్వాత పక్కనే ఉన్న ముసలాయన ఇసుక చూపిస్తాడనమాట, ఇసుకతో కడుక్కోమని. ఈ లోపల ఏదంటే ఒక ఇండియన్ వ్యక్తి ట్యాంక్ వేసుకొని వస్తాడనమాట. అక్కడికి నజీబ్ గడు వెళ్ళేసి, సార్ 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 ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపోండి సార్, అక్కడ దింపేయండి సార్ ప్లీజ్ సార్, నాకంటూ నా భార్య ఉంది సార్, నా అమ్మ ఉంది సార్, ఎలాగైనా వాళ్ళని కలవాలి సార్, వాళ్ళతో ఫోన్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి బదులాడుతూ ఉంటాడు. ఈ లోపల ఏమైందంటే అక్కడికి ఆ షేక్ వస్తాడనమాట. షేక్ వచ్చి వాడు అడుగుతాడనమాట ఇన్ఫర్మేషన్ మొత్తం, వాడు ఏం చేశారు అని చెప్పేసి. వాడు చెప్పడనమాట. చెప్పపోయేసరికి వాడు బెల్ట్ తీసుకొని నజీబ్ గారిని ఇష్టం వచ్చినట్టు గుడ్డుని బాధని బలుతాడనమాట. దాంతో ఆ బెల్ట్ని పట్టుకుంటాడనమాట సెల్ఫ్ రెస్పెక్ట్తో నజీబ్. ఈ లోపల వాడికి కోపం వచ్చేసి, నా బెల్టే పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి వాడు గన్ను తీసుకొచ్చేసి గురి పెడతాడనమాట నజీబ్ గుండ్ల మీద. నజీబ్ గడు సహించాడనమాట. సహించక నజీబ్ గడు ఆ గన్నును పట్టుకొని వాడిని కాపాడుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ ఏం జరిగిద్దో పార్ట్ 2లో చూద్దాం. గుడ్ బై ఫ్రెండ్స్.